బ్రేకింగ్ చూస్తున్నాం. నిరుద్యోగులకు బీఆర్ఎస్ చేస్తున్న అన్యాయాలను ప్రతి గ్రామానికి తీసుకువెళ్లేందుకు నిరుద్యోగులు ఏకమవుతున్నారు. 9 ఏళ్లలో నిరుద్యోగులకు చేసిన అన్యాయాలపై, యువతకు చేసిన అన్యాయాలపై బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర ప్రజానీకానికి బీఆర్ఎస్ రాజకీయాల్లో తెలియజేసేందుకు నిరుద్యోగ చైతన్య బస్సు యాత్ర చేపట్టున్నారు. రేపు లేదా ఎల్లుండి గన్పార్క్లో ప్రొఫెసర్లు హరగోపాల్, కోదండరాం, ఆకునూరి మురళి, రియార్ల ఈ యాత్రకు ప్రారంభించనున్నారు. బ్రేకింగ్ చూస్తున్నాం. నిరుద్యోగులకు బీఆర్ఎస్ చేస్తున్న అన్యాయాలను ప్రతి గ్రామానికి తీసుకువెళ్లేందుకు నిరుద్యోగులు ఏకమవుతున్నారు. 9 ఏళ్లలో నిరుద్యోగులకు చేస్తున్న అన్యాయాలపై, యువతను చేసినటువంటి అన్యాయాలపై బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర ప్రజానీకానికి బీఆర్ఎస్ రాజకీయాలు తెలియజేసేందుకు నిరుద్యోగ చైతన్య బస్సు యాత్ర చేపట్టున్నారు. రేపు లేదా ఎల్లుండి గన్పార్క్లో ప్రొఫెసర్లు హరగోపాల్, కోదండరాం, ఆకునూరి మురళి, రియార్ల యాత్రను ప్రారంభించున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు బస్సు యాత్ర కన్వీనర్ రియాజ్ మనకి అందుబాటులో ఉన్నారు. ఎస్, చెప్పండి రియాజ్. రాజశేఖర్ గారు, అంటే ఏ వ్యవస్థలోనైనా, ఏ సమాజంలో అయినా భౌతిక వనరులు, మానవ వనరులు ఈ రెండింటిని సమన్వయం చేస్తేనే ఆ ప్రాంత అభివృద్ధి కానీ, ఆ రాష్ట్ర అభివృద్ధి కానీ, ఆ దేశ అభివృద్ధి కానీ జరుగుతుంది. ఇది ఎకానమీ తెలిసిన వారికి ఒక ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఇది. కానీ తెలంగాణ రాష్ట్ర ఉద్యమం అంతా కూడా నీళ్లు, నిధులు, నియామకాలపై జరిగింది. వేలాది మంది యువకులు తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే తమ ఆశయాలు సాఫల్యం చెందుతాయని, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని భావించారు. దాదాపుగా 2001 నుంచి 2014 వరకు 15 సంవత్సరాలు జరిగిన సుదీర్ఘమైన తెలంగాణ ఉద్యమంలో అనేక మంది యువకులు అనేక త్యాగాలు చేశారు. ఇది మనం గుర్తించాల్సిన వాస్తవం. అదే నేపథ్యంలో 2014 నుంచి 2023 వరకు టీఆర్ఎస్ ఏరియాస్ బీఆర్ఎస్ పరిపాలన ఏ ఆకాంక్షల కోసం తెలంగాణ యువకులు ఉద్యమంలోకి వచ్చారో ఆ ఆకాంక్షల్ని పూర్తిగా నిర్వీర్యం చేసింది. వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు మనం చక్కగా చూడాల్సిన విషయం ఏంటంటే, అప్పటికే 2 లక్షల పైగా ఖాళీలు ఉన్నాయి. నేను లెక్కలతో సహా ఎప్పుడైనా అవసరం అయితే మళ్ళీ స్టూడియోకి వచ్చి కూడా దాని మీద మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కేసీఆర్ గారు స్వయంగా నేను అధికారంలోకి వచ్చిన వెంటనే 1,00,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పేసి అసెంబ్లీ సాక్షి చెప్పారు. ఆగస్టు 15న గోల్కొండ కోటపై జెండా ఎగరేస్తూ కూడా చెప్పాడు. కానీ ఆచరణలో 2018కి వచ్చేసరికి వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లు 32,000 కూడా లేవని చెప్పేసి గంటా చక్రపాణి గారు టీఎస్పీఎస్పీ పదవి నుంచి దిగిపోతూ చెప్పిన లెక్కని. 2018 నుంచి 2023 ఫేజ్ అయితే అత్యంత దుర్మార్గమైన ఫేజ్. ఎందుకోసం అంటే ఒక్క ఉద్యోగం, అంటే ఒక్క నోటిఫికేషన్కి సంబంధించిన ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ కూడా ఎవరికి ఇవ్వలేదు. మీరు ఆశ్చర్యపోతారు. అంటే నిజంగా ఈ రోజు గవర్నమెంట్ చిత్తశుద్ధిగా ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటే 3 లక్షల ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలు లేదు తెలంగాణలో. పోనీ బిశ్వాల్ కమిటీ చెప్పినట్టుగా నింపినా కూడా 1,91,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చింది 80,000 ఉద్యోగాలు అని చెప్పింది. ఆచరణలో 30,000 ఉద్యోగాలకే నోటిఫికేషన్ ఇచ్చింది. చాలా ఆశ్చర్యం ఏంటంటే, ఒకవైపు లీకేజీలు, మరొకవైపు ప్యాకేజీలు, చివరికి ఇవన్నీ విద్యార్థుల జీవితాలు మొత్తం డ్యామేజ్ చేశాయి. ఒక్క వ్యక్తికి, అది పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగమైనా, టీచర్ ఉద్యోగమైనా, గ్రూప్ 1 ఉద్యోగమైనా, గ్రూప్ 2 ఉద్యోగమైనా, ఏ ఒక్క ఉద్యోగ అభ్యర్థి కూడా గ్రూప్ 4 ఉద్యోగమైనా ఒక ఎంప్లాయ్మెంట్ లెటర్ కూడా ఇవ్వలేదు. అంటే ఇవన్నీ మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఈ గవర్నమెంట్కు ఒక స్పష్టమైన యువ పాలసీ లేదు. ఈ గవర్నమెంట్కు ఒక స్పష్టమైన ఉద్యోగ కల్పన పాలసీ లేదు. అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, రాజశేఖర్ గారు,
ఉద్యోగాల కల్పన అంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అనుకుంటున్నారు. అంటే ఉద్యోగస్తులు నియమిస్తే ఖర్చు అవుతుంది అనుకుంటున్నారు. దయచేసి ఉద్యోగులను నియమిస్తే ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి వెళ్తాయి. ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే ఈ ప్రభుత్వం యొక్క అభివృద్ధి ప్రజలకు చేరుతుంది. కానీ కనీసం ఒక ఎకనామిక్ పరిజ్ఞానం లేకుండా, సామాజిక పరిజ్ఞానం లేని ఈ రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు అత్యంత దారుణంగా నిరుద్యోగులపై వివరించారు. వాళ్ళ హక్కుల కోసం పోరాడితే లాఠీలు పేదతో వీపులను పలుగొట్టారు. ప్రవళిక లాంటి వాళ్ళు చనిపోతే వాళ్ళ ఎగ్జామ్స్ రాయాలని అబద్ధాలు చెప్పిన కేటీఆర్ కనీసం సిగ్గుతో తరలించుకోవాలి. నేను ఒక సుదీర్ఘకాలం నా జీవితం అంతా తెలంగాణ ఉద్యమంలోకి వచ్చింది. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల కోసం నేను పనిచేశాను. కానీ ఈ ప్రభుత్వం నిరుద్యోగులను విపరీతంగా అన్యాయం చేసింది. ఒకటి కాంగ్రెస్ పార్టీతో సహా కోదండరామ్ గారి ఆధ్వర్యంలో టీజేఎస్ కానీ, సిపిఐ పార్టీ కానీ, హరగోపాల్ లాంటి గారి పెద్దలు కానీ, మురళి లాంటి పెద్దలు కానీ వీళ్ళందరూ కూడా నిరుద్యోగుల పక్షాన ఉన్నారు. అందుకోసమే వాళ్ళందరి మద్దతుతో బహుశా ఎలక్షన్ కమిషన్కి లెటర్ రాశారు. పర్మిషన్ వచ్చే వెంటనే బస్ యాత్ర ఆరంభం. రైట్ రియాజ్ గారు, ఏ ప్రాంతాల్లో ఉండబోతుంది ఈ బస్సు యాత్రకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏమైనా ఇంతవరకు డిసైడ్ చేసినటువంటి పరిస్థితి ఉందా? బస్ యాత్రకు సంబంధించిన డయాగ్రామ్ ని నేను కోదండరామ్ సారు మిగతా పెద్దలతో కలిసి కూర్చున్నాము. 2 బస్సులు బయలుదేరుతాయండి. ఒక బస్ యాత్ర సౌత్ కవర్ చేస్తూ సౌత్ తెలంగాణ కవర్ చేస్తూ పోతుంది. ఇంకో బస్ యాత్ర నార్త్ తెలంగాణ కవర్ చేసిపోతుంది. 100 నియోజకవర్గాల మీద మేము ప్రభావం చూపబోతున్నాం. ఎందుకోసం అంటే ప్రతి బస్ అంటే 5 మొత్తం 10 రోజుల బస్ యాత్ర ఇది. ప్రతిరోజు 5 నియోజకవర్గాలను మేము టచ్ చేస్తూ ఆల్రెడీ మాకు విపరీతమైన నెట్వర్క్ ఉంది. అంటే మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్న 30 లక్షల మంది నిరుద్యోగులని మేము అనుసంధానం చేసే నెట్వర్క్ను బిల్డప్ చేసుకున్నాం. మేము పోయే ముందే మేము వాళ్ళకి మెసేజ్ ఇస్తాం, పలానా దగ్గరికి వస్తున్నామని చెప్పేసి. పర్మిషన్ మాకు ఆల్రెడీ తీసుకుంటున్నాం కాబట్టి అక్కడ నిరుద్యోగులు జమ వాళ్ళు ఉద్దేశించి ప్రసంగిస్తాం. ఎస్ రైట్. థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ మాతో కలిసి మాట్లాడేందుకు. థ్యాంక్ యూ రియాజ్ గారు.